చేస్తారంట, మనుషులు పై రూపంలో లక్ష్య పెడతారంట, దేవుడు ఒక్కడే హృదయాన్ని ఉన్నాడంట. హల్లెలూయా కదా. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏం చూస్తారు తెలుసా? పై రూపం చూస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు కదా బలం చూస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఆస్తులను చూస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మంచి బట్టలు చూస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు వారి దగ్గర మరి ఆస్తి మంచిగా ఉందా లేదా అని చెప్పి చూస్తూ ఉంటారు కదా. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు వారి కారు ఉందా లేదా అని చెప్పి చూస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్న మనుషులు వారికి బిల్డింగ్ ఉందా లేదా అని చెప్పి చూస్తూ ఉంటారు కదా. వాడు ఎలాంటి వాడైనా సరే పక్కన పెడతారు, కానీ వారి పై రూపం మాత్రం ఎట్లా ఉందని చెప్పేసి మనుషులంతా చూస్తూ ఉంటారు. వాడు చూడడానికి మంచిగా ఉన్నాడా, మంచిగా లేడా, వాడు చూడడానికి తెల్లబట్టలు వేసుకున్నా వేసుకోలేదా, వారి వేలకు కదా 10,000కు 10 ఉంగరాలు ఉన్నాయా లేవా కదా, వారికి ఒక తిరగడానికి కారు ఉందా లేదా అని చెప్పేసి కదా మనుషులు పై రూపాన్ని చూస్తూ ఉంటారు. కానీ నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అంతరంగాన్ని చూసే దేవుడు అంట. హల్లెలూయా కదా. నా దేవుడు ఎవరు? అంతరంగాన్ని చూసే దేవుడు. ఈ లోకమంతా కదా ఈ మనుషులంతా పై రూపాన్ని చూస్తే కదా యేసయ్య ఒక్కడే అంతరంగాన్ని చూస్తా ఉన్నాడండి కదా. మనుషుల హృదయాలు చూస్తా ఉన్నాడండి. మనుషుల హృదయంలో దాగి ఉన్నది ఏముందో చూస్తా ఉన్నాడండి. మనుషులు ఉన్నటువంటి కదా అంతరంగంలో దాగి ఉన్న బాధను చూస్తా ఉన్నాడు. మనుషులు ఉన్నటువంటి ద్వేషాలు చూస్తా ఉన్నాడు. మనుషులలో దాగి ఉన్న ఆక్రోషం చూస్తా ఉన్నాడు. మనుషులలో దాగి ఉన్న కుళ్ళును చూస్తా ఉన్నాడు, కుతంత్రం చూస్తా ఉన్నాడు. కానీ మనుషులు ఏం చేస్తా ఉన్నారు? పై రూపం ఒకటే చూస్తా ఉన్నారు. పైన మంచిగా ఉంటే చాలు అని చెప్పి చూస్తా ఉన్నారు. కంటికి కనిపించేదే నిజం అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కంటికి కనిపించేదే వాస్తవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మన ముందు తిరుగుతున్నది అన్ని నిజాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. కానీ ఈ లోకంలో చూడండి కదా మనుషులు పై రూపం చూస్తా ఉంటే నా దేవుడు ఎవరు చూస్తాడో తెలుసా? అంతరంగాన్ని చూసే దేవుడు అండి. హల్లెలూయా కదా. హృదయంలో ఉన్నటువంటి అంతరంగాన్ని చూసే దేవుడు అండి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు వాక్యంతో అదే మాట్లాడుతా ఉన్నాడు కదా. మనుషులు మాత్రం పై చూస్తారంట, కానీ దేవుడు ఒక్కడే హృదయాన్ని చూస్తా ఉంటాడంట కదా. మరి చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి ఎన్నో అష్ట కష్టాలు పడి, ఎన్నో బాధలు పడి, ఎన్నో ఇరుకులు పడి, శత్రు సైన్యము నుంచి, ఫరో చేతుల నుంచి విడుదల ఇప్పించి ఒక స్వతంత్రం ఇచ్చిన దేవుడు. వాళ్ళకు ఒక స్వతంత్రం తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక రాజు కావాలి. ఆ రాజు మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే కదా సౌలుని ఒక రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి కదా. సౌలుని రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఆ సౌలు చేసినటువంటి పొరపాటు ద్వారా మా దేవునికి ఆయన అంటే నచ్చలేదు. సౌలుగా ఉన్నటువంటి రాజు నచ్చలేదు. ఆయన సింహాసనం నుంచి ఏం చేసిండు? దేవుడు సౌలుని పక్కకు నెట్టేసి కదా ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు రాజు కావాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు. సమూయేలుని వాడుకున్నాడు. అక్కడ సమూయేలు ప్రవక్త మాట్లాడుతా ఉన్నాడు దేవుడు కదా. ఫలాని ప్రాంతంలో యేషయ్య ఉంటాడు, అతనికి కొంతమంది కుమారులు ఉన్నారు, ఆ కుమారులలో నేను ఒకరిని అభిషేకించబోతున్నా. హల్లెలూయా. ఆ కుమారులలో ఒకరిని అభిషేకించబోతున్నా. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు, వెళ్ళి ఆ కుమారులో నేను చెప్పినటువంటి వ్యక్తిని నువ్వు అభిషేకించు. హల్లెలూయా. సమూయేలు ఏం చేసిండు? దేవుడు చెప్పిండు కదా అని చెప్పేసి కదా యేషయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది కుమారులు కనిపిస్తా ఉన్నారు. అతనికి దాదాపు 7 మంది కుమారులు కనిపిస్తా ఉన్నారు కదా. సమూయేలు యేషయ్య కొడుకుని చూసిండు, ఫస్ట్ కొడుకుని చూసి ఏమనుకుంటాడు తెలుసా? ఇతనే ఉండవచ్చు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డ అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. సమూయేలు ఏం చూస్తున్నాడు? బలం చూస్తున్నాడు, హైట్ చూస్తున్నాడు, పర్సనాలిటీ చూస్తున్నాడు, అతనికి ఉన్నటువంటి కండబలం చూస్తున్నాడు, గుండె బలం చూస్తున్నాడు, ఆయుధాలు వేయడం చూస్తున్నాడు, బలగం చూస్తున్నాడు కదా. సమూయేలు ఏమో ఇవన్నీ పరిశీలన చేస్తా ఉన్నాడు. ఆ వచ్చిన పని దేవుడు ఎందుకు పంపించిండు? సమూయేలుని అక్కడ ఒక వ్యక్తిని అభిషేకించడానికి దేవుడు పంపించిండు కదా. మరి సమూయేలు ఏం చేస్తా ఉన్నాడు? బలంగా ఉన్నటువంటి వ్యక్తులను అభిషేకించాలని కోరుకుంటాడేమో దేవుడు, దృఢంగా ఉన్న వాళ్ళని అభిషేకించాలని కోరుకుంటాడేమో దేవుడు అని చెప్పేసి యేషయ్య పెద్ద కుమారుని చూసి కదా ఇతనే ఉండవచ్చు అని చెప్పేసి మనుషులు అనుకుంటా ఉంటే దేవుడు అప్పుడు మాట్లాడుతా ఉన్నాడు. సమూయేలు ఈ మనుషులు పై రూపాన్ని చూస్తా ఉంటారు,
ఈ మనుషులు బలాలు చూస్తూ ఉంటారు, ఈ మనుషులు బలగాలు చూస్తూ ఉంటారు, ఈ మనుషులు కండబలం గుండె బలం చూస్తూ ఉంటారు. కానీ నేను ఎవరు చూస్తున్నా తెలుసా? వాళ్ళ యొక్క హృదయాన్ని చూస్తా ఉన్నా. నేను అభిషేకించబోతున్నటువంటి బిడ్డ ఈ బలాఢ్య